హలో మామ, మీలో క్రికెటర్ అవ్వాలని చెప్పేసి చాలామందికి ఉండేది కదా. అయితే మరి మీలో చాలామంది క్రికెటర్ అవ్వాలి అనుకొని అసలు క్రికెటర్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళని, లేదంటే ఎదిరింటి వాళ్ళనో పక్కింటి వాళ్ళనో ఎవరిని అడుగుతారు, లేదంటే మీ ఫ్రెండ్స్ని అడుగుతారు. అయితే మరి దానికి సంబంధించి వాళ్ళు సంథింగ్ ఏదేదో చెప్తారు. ఓకే, అది సెట్ అయిపోయింది. దాని తర్వాత మరి మీకైతే ఓకే, ఎవరో ఒకరు ఉన్నారు. మరి అలా కాకుండా చిన్నపిల్లలు ఉంటారు. మరి చిన్న పిల్లలకి ఇటువంటి క్వశ్చన్ ఎదురైతే అసలు క్రికెటర్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి అనే డౌట్ చిన్నపిల్లలకి వస్తే మరి వాళ్ళు ఎవరిని అడుగుతారు? మహా అయితే వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారు, లేదంటే ఇంకెవరన్నా అడుగుతారు. మరి వాళ్ళకు కూడా తెలియకపోతే ఏం చేస్తారు? అటువంటి డౌటే ఒక చిన్న పిల్లాడికి ఎదురైంది ఇప్పుడు. మరి ఆ చిన్న పిల్లాడి పేరేందయ్యా అంటే కబీర్. మరి అతను అరే వీళ్ళందరినీ కాదు, అసలు ఇండియన్ క్రికెట్ టీంలో ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అని చెప్పేసి చూసి డైరెక్ట్గా వాళ్ళని అడుగుతానని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. వెళ్ళి మనకి ఇండియన్ క్రికెట్లో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు ఉంది ప్రజెంట్? అంతమంది చూసుకుంటే సచిన్ టెండూల్కర్. మరి అతనికి వారసుడు ఎవరయ్యా అంటే విరాట్ కోహ్లీ. డైరెక్ట్గా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి భయ్యా మరి విరాట్ కోహ్లీ ఆడున్నాడు అనే డౌట్ మీకు రావచ్చు. ప్రజెంట్ చూసుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో మరి రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు కాబట్టి అక్కడ ప్రాక్టీస్ సెషన్ జరుగుతూ ఉంది. అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ఇది మనకి అక్కడ ప్రాక్టీస్ సెషన్ కంప్లీట్ అయ్యేదాకా అక్కడే కూర్చొని వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి ఎంపటే వాళ్ళ నాన్న తను ఇద్దరు కూడా విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నంత సేపు పక్కన నుండి కూర్చొని చూసి ఎలాగ చేస్తున్నాడు అనేది మొత్తం చూసి ప్రాక్టీస్ సెషన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు వెళ్ళిపోయి విరాట్ భయ్య అసలు నువ్వు ఇంత పెద్ద క్రికెటర్ అయ్యావు కదా, మరి నువ్వు ఇలా అవడానికి కారణం ఏంది? అసలు దీనికి సంబంధించి అసలు నువ్వేమేమి చేసావు? నేను నీలాగా పెద్ద క్రికెటర్ అవ్వాలంటే అసలు నేనేం చేయాలి అని చెప్పేసి ఒక డౌట్ అడిగాడు అనమాట. అయితే అరే చిన్నపిల్లాడు ఇంత పెద్ద డౌట్ అడుగుతున్నాడు ఏందిరా అని చెప్పేసి విరాట్ కోహ్లీ ఒక ఆన్సర్ ఇచ్చాడు. అదేంటంటే, అరే అబ్బాయి నువ్వు ఇంత పెద్ద క్వశ్చన్ అడిగావు కదా, దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, నువ్వు క్రికెటర్ గనక నువ్వు జెన్యున్గా అవ్వాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది కష్టపడాలి. దాని తర్వాత నువ్వు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. దాని తర్వాత నీ ఫిట్నెస్ మీద జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఫిట్నెస్ లెవెల్స్ హైగా మెయింటైన్ చేయాలి. దాని తర్వాత ఇవన్నీ పక్కన పెట్టు. ఇవన్నీ నువ్వు మెయింటైన్ చేసిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయటానికి వెళ్తావు కదా, అప్పుడు మీ నాన్న నిన్ను ప్రాక్టీస్ సెషన్కి తీసుకెళ్ళటం కంటే నువ్వే లేచి నాన్న ప్రాక్టీస్ సెషన్కి వెళ్దాం పదా అని చెప్పేసి నువ్వే ఎప్పుడైతే తీసుకెళ్తావో అప్పుడు నువ్వు ఒక క్రికెటర్ అవడానికి ఛాన్స్ ఉండేది. దాంతోపాటు ఇంకొకటి గుర్తుపెట్టుకోరా, ఒకటి ఏంటంటే నువ్వు ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళిన తర్వాత నీ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే, మిగతా వాళ్ళు 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే నువ్వు 2 గంటలు చేయి, మిగతా వాడు 2 గంటలు చేశాడు అనుకో నువ్వు 4 గంటలు చేయి. ఈ ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది, మ్యాచ్ ఉండిద్ది. మ్యాచ్లోకి వెళ్ళిన తర్వాత నీ టీంలో కానీ అపోజిట్ టీంలో ఎవడైనా సరే గుర్తుపెట్టుకో, వాడు 100 కొట్టారు అంటే నువ్వు 200 కొట్టు, వాడు 200 కొట్టాడంటే నువ్వు 400 కొట్టాలి అనే ఒక తాపత్రయంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు నాలాంటి పెద్ద క్రికెటర్ అవుతావురా అని చెప్పేసి విరాట్ కోహ్లీ చెప్పాడనమాట. అయితే సేమ్ ఇదే ఆన్సర్ మనకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అదేంటంటే, తను అప్పుడు రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫాదర్కి ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. అదేంటంటే, నేను విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అవ్వాలంటే సంథింగ్ మనీ అడిగినట్టున్నారు అప్పుడు. అయితే విరాట్ కోహ్లీ దగ్గర కనుక టాలెంట్ ఉంటే వాడందరికి వాడే ఎదుగుతాడు, నేను రూపాయి కూడా పెట్టను అని చెప్పేసి విరాట్ కోహ్లీ వాళ్ళ ఫాదర్ చెప్పాడంట. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఫిక్స్ అయింది ఏంటంటే, నన్ను కనుక ఈ రంజీ ట్రోఫీ తర్వాత నేను ఇండియన్ క్రికెట్ టీంలోకి వెళ్ళాలి అంటే నన్ను ఎవడైనా సరే దేకాలి అంటే మిగతా వాళ్ళు 100 కొడితే నేను 200 కొట్టాలి, వాడు 200 కొడితే నేను 400 కొట్టాలి. అప్పుడు మాత్రమే నన్ను దిగుతారు, అప్పుడు మాత్రమే నేను ఇండియన్ క్రికెట్ టీంలో ఆడటానికి అర్హుడిని అని చెప్పేసి అప్పుడు ఫిక్స్ అయ్యాడనమాట. మరి దాని గురించే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇది ఆర్సీబీ తరపున ఆడతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు గనక క్రికెటర్ అవ్వాలి అనుకుంటే ఒకటే ఎయిమ్ ఉండాలి, మిగతా వాళ్ళందరికంటే ఫస్ట్ ఉండాలి అనే తాపత్రం నీలో ఎప్పుడైతే ఏర్పడిద్దో అప్పుడు మాత్రమే నువ్వు క్రికెటర్ అవ్వగలుగుతావు అనేది నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో
సో అప్పుడు మాత్రమే నువ్వు ఒక మంచి ఇండియన్ క్రికెట్ టీంలో ఉండగలిగే ఛాన్స్ అయితే నీకు ఉండేది. సో మరి ఇదంతా ఓకే భయ, ప్రాక్టీస్ సెషన్ ఓకే, ఇదంతా ప్రాక్టీస్ చేద్దాం. మరి సెలక్షన్స్ అంటే, సెలక్షన్స్ కోసం మన ఛానల్ ఉంది. సో నువ్వు ఏ డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది ఓన్లీ నువ్వు ఒక ఏజ్ అయిపోయినా సరే, ఏజ్ లోపల ఉన్నా సరే, ఏ ఏజ్లో ఉన్నా సరే, నీకు సెలక్షన్స్ కోసం అయితే మన ఛానల్ ఉంది. నువ్వు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ మాత్రమే. సో ప్రాక్టీస్ సెషన్ ఎలా ఉండాలి అంటే విరాట్ కోహ్లీని గుర్తుపెట్టుకో. దాని తర్వాత సచిన్ టెండూల్కర్ ఒక మాట చెబుతాడు, అదేంటంటే నువ్వు ఎంత క్వాంటిటీ చేసావు అనేది కాదు, ఎంత క్వాలిటీ చేసావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని గంటలు కష్టపడ్డావు అనే దానికంటే ఆ అన్ని గంటలు కష్టపడింది ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసావు అనేది మాత్రమే నీ రిజల్ట్ ఆధారపడి ఉండిద్ది అని చెబుతాడు. సో దీన్ని బట్టి నువ్వు చేయాల్సింది ఏంటి, విరాట్ కోహ్లీ అలాగే సచిన్ టెండూల్కర్, సో వీళ్ళిద్దరిని కంబైన్గా తీసుకో. క్వాలిటీ మెయింటైన్ చేయి, క్వాంటిటీ మెయింటైన్ చేయి. ఈ రెండు ఎప్పుడైతే మెయింటైన్ చేస్తావో నిన్ను ఆపే మగోడు ఉండడు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి ట్రై చేయి. ఇంకా మరి కొత్తగా ఎవరన్నా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.